గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈరోజు యాజ్ డైలీ ఈరోజు సెషన్లో మనం నిన్న చెప్పినట్టు మార్కెట్ కంప్లైంట్స్ గురించి తెలుసుకుందాం. అసలు మార్కెట్ కంప్లైంట్స్ అంటే ఏంటి, వన్స్ బ్యాచ్ మార్కెట్లోకి రిలీజ్ అయిన తర్వాత ఏమేమి జరుగుతాయి, ఇప్పుడు వరకు మనం మాట్లాడుకున్నదంతా ఈ రోజు వరకు ఒక బ్యాచ్ ప్రొడక్షన్ కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లో దాని నేచర్ ఏంటి, ద సిరీస్ ఆఫ్ స్టెప్స్ ఇట్ విల్ అండర్గో, ఎన్ని టెస్ట్లు అవుతాయి, ఏమేమి శాంపుల్స్ తీస్తాము, క్వాలిఫికేషన్స్ గురించి, వ్యాలిడేషన్స్ గురించి, యాన్యువల్ ప్రొడక్ట్ క్వాలిటీ రివ్యూ అని, రిజర్వ్ శాంపుల్స్ అని, ఇవన్నీ తెలుసుకుందాం. ఇప్పుడు బ్యాచ్ బయటికి వెళ్ళిన తర్వాత ఆ పర్టికులర్ బ్యాచ్ ఆర్ ప్రొడక్ట్ మీద జరిగే యాక్షన్స్ ఏమేమి ఉంటాయి అనేది ఈ నెక్స్ట్ కమింగ్ 1 or 2 సెషన్స్లో మనం తెలుసుకుందాం. సో దాంట్లోనే యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్ ఈరోజు మనం మార్కెట్ కంప్లైంట్స్ గురించి తెలుసుకుంటాము. మార్కెట్ కంప్లైంట్స్ అంటే ఏంటి? సో కంప్లైంట్ అనేది ఏం లేదు. ఇప్పుడు జనరల్ టర్మ్లో కంప్లైంట్ అంటే ఏంటి, నా మీద వేరేవాడు కంప్లైంట్ ఇవ్వడాన్ని, నా మీద వేరేవాడు చాడీలు చెప్పడాన్ని కంప్లైంట్ అంటారు అనమాట. అలాగే ఫార్మస్యూటికల్ ప్రొడక్ట్స్ కూడా దాన్ని మార్కెట్ కంప్లైంట్ అని టర్మ్ యూజ్ చేస్తామంటే, నీ ప్రొడక్ట్ ఇట్ ఈస్ నాట్ మీటింగ్ ద కస్టమర్ రిక్వైర్మెంట్, పేషెంట్ రిక్వైర్మెంట్స్ మీట్ అవ్వట్లా, నీ ప్రొడక్ట్లో ఏదో ప్రాబ్లం ఉందని మళ్ళీ మార్కెట్ నుంచి మన కంపెనీకి ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాన్నే మార్కెట్ కంప్లైంట్స్ అంటారనమాట. సో రిగార్డింగ్ ఎనీ క్వాలిటీ ఆఫ్ ద ప్రొడక్ట్ కానీ, క్వాలిటీ ఆఫ్ ద ప్యాకింగ్ కానీ, ఇవన్నీ కూడా మార్కెట్ కంప్లైంట్స్లోకే వస్తాయి. అసలు మార్కెట్ కంప్లైంట్ హ్యాండ్లింగ్ సిస్టమ్ అనేది ఎందుకు ఫార్మస్యూటికల్ కంపెనీకి? ఎందుకంటే ఇట్ గివ్స్ ద కంపెనీ అన్ ఆపర్చునిటీ టు ఇంప్రూవ్ దెమ్సెల్వ్స్ ద క్వాలిటీ ఆఫ్ ద ప్రొడక్ట్. ఇట్ ఈస్ అ రెగ్యులేటరీ రిక్వైర్మెంట్ టు మెయింటైన్ a CGMP practice, and also it should maintain a relationship between the customer and the company anamata. So what is the procedure for a market complaint? So accordingly, to facilitate the investigation, మనకి క్వాలిటీ మార్కెట్ కంప్లైంట్స్ అనేది 3 types కింద క్లాసిఫై చేశారు. ఒకటి ప్రొడక్ట్ క్వాలిటీ రిలేటెడ్ కంప్లైంట్స్, డైరెక్ట్గా ప్రొడక్ట్ క్వాలిటీ రిలేటెడ్ కంప్లైంట్స్. నెక్స్ట్ ప్యాకేజింగ్ రిలేటెడ్ కంప్లైంట్స్, అంటే నీ ప్యాకేజింగ్ సరిగ్గా లేదు, బాటిలింగ్ సరిగ్గా లేదు, బ్లిస్టర్ లీక్ అవుతుంది, బాటిల్ లీక్ అవుతుంది, ఇటువంటి టైప్ ఆఫ్ కంప్లైంట్స్ని ప్యాకేజింగ్ కంప్లైంట్స్ అంటారు. అండ్ థర్డ్ టైప్ ఆఫ్ కంప్లైంట్స్ ఏంటంటే మెడికల్ కంప్లైంట్స్ ఆర్ థెరప్యూటిక్ ప్రాబ్లమ్స్. అంటే నేను ఆ ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత నాకు కళ్ళు తిరుగుతున్నాయి, నాకు డిజీనెస్ వచ్చింది, నాకు వామిటింగ్స్ అయినాయి, ఈ టైప్ ఆఫ్ కంప్లైంట్స్ని మెడికల్ కంప్లైంట్స్ అని అంటారనమాట. సో ద బ్రీఫ్ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్, అసలు క్వాలిటీ కంప్లైంట్స్ ఎలా వస్తాయి అనేది. సో కంప్లైంట్స్ మనకి వర్బల్గా కానీ or in a written form by the fastest mode of the communication. Nowadays fastest mode of communication ఏంటి, either email అనమాట. బై త్రూ ఈమెయిల్ ద కస్టమర్ కంపెనీకి కంప్లైంట్ చేస్తాడనమాట. కంప్లైంట్ చేసిన తర్వాత ఒక కంప్లైంట్స్ ఆఫీసర్ ఏం చేస్తారంటే అది డిపార్ట్మెంట్ హెడ్స్ అంటే QA అండ్ QC హెడ్స్కి ఆ కంప్లైంట్ ఫార్వర్డ్ అవుతుంది. సో నెక్స్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే దే విల్ ఆర్డర్ ఫర్ ద ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ద కంప్లైంట్. ఇన్వెస్టిగేషన్ ఆఫ్ కంప్లైంట్ ఎలా చేస్తారు, ఇక్కడ నిన్న మనం తెలుసుకున్నట్టు రిజర్వ్ శాంపుల్స్ అనేది ఇక్కడ దే ప్లే ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్. రిజర్వ్ శాంపుల్స్తో ఆ కంప్లైంట్ శాంపుల్ని వెరిఫై చేస్తారు. వెరిఫై చేసి పర్టికులర్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఈ ఇన్వెస్టిగేషన్ ఎలా చేస్తారు, ఎప్పుడు చేస్తారు, దాని ప్రొసీజర్స్ ఏంటనేది నెక్స్ట్ కమింగ్ 2-3 స్లైడ్స్లో మనం తెలుసుకుంటాం. ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత దానికి రిపోర్ట్ ప్రిపేర్ చేస్తారు. రిపోర్ట్ ప్రిపేర్ చేసిన తర్వాత ఒక పర్టికులర్ దానికి ఒక రిపోర్ట్ నెంబర్ ఇస్తారు. బేస్డ్ అపాన్ ద సివియారిటీ అండ్ ద క్రిటికాలిటీ ఆఫ్ ద మార్కెట్ కంప్లైంట్ అండ్ ద లెవెల్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మనం ప్రొడక్ట్ మీద యాక్ట్ చేయాలి. అప్పుడు దాన్ని ఒకవేళ రీకాల్ చేయాలా, నెక్స్ట్ మార్కెట్లోనే ఏదైనా యాక్షన్ తీసుకోవచ్చా టు ప్రివెంట్ ఫర్దర్ కంప్లైంట్స్ ఆర్ ఫర్దర్ ఎఫెక్ట్ ఆన్ ద పేషెంట్స్ అనమాట. ఇవన్నీ కూడా మనకు ఒక కంప్లైంట్ నెంబర్ ఇస్తాము, దానికి ఒక రిజిస్టర్ మెయింటైన్ చేస్తాం అనమాట. నెక్స్ట్ మీరు ఎంత టైంలో ఇన్వెస్టిగేషన్ చేయాలనేది కూడా మార్కెట్ కంప్లైంట్ ఇంపార్టెంట్. ఏంటంటే మీ ఇష్టం వచ్చినట్టు ఒక కంప్లైంట్ వచ్చింది, నేను 1 yearలో చేస్తాను, 2 yearలో చేస్తానంటే ఆ టైంకి ఏమవుతుంది, పేషెంట్ హెల్త్ ఖరాబ్ అవుతుంది కదా. సో అందుకనే దట్ కంప్లైంట్స్ కూడా మనకు టైం పీరియడ్ అనేది ఫిక్స్ చేసుకుంటాం. సో ఒకవేళ అది ప్రొడక్ట్ క్వాలిటీ రిలేటెడ్ కంప్లైంట్స్ అయితే 5 daysలో మనం వీ షుడ్ యాక్ట్ వెరీ క్విక్లీ అండ్ ద కంప్లైంట్ టు బి క్లోజ్. ఇఫ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద ప్యాకేజింగ్ కంప్లైంట్ ఇట్ షుడ్ బి డన్ విత్ ఇన్ ద 10 days. అండ్ ఒకవేళ అది మెడికల్ కంప్లైంట్ అనుకోండి, విత్ ఇన్ 3 working days ద కంప్లైంట్ అనేది ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయాలన్నమాట. అండ్ ఆల్ ద కంప్లైంట్ రికార్డ్స్ యాజ్ లైక్ ద రిజర్వ్ శాంపుల్స్ దే షుడ్ బి స్టోర్డ్ ఫర్ అట్లీస్ట్ 1 year ఆఫ్టర్ ద ఎక్స్పైరీ డేట్. ఎందుకంటే దిస్ ఈజ్ ఏ రెగ్యులేటరీ రిక్వైర్మెంట్. రెగ్యులేటరీ బాడీస్ ఎప్పుడన్నా అడిగితే మనం అవి చూపించాలి. సో ఎలా హ్యాండిల్ చేస్తారు కంప్లైంట్స్ అనేది అంటే, అకార్డింగ్ టు ఎనీ రెగ్యులేటరీ గైడ్ లైన్ లైక్ EU GMP, USA కానీ, బ్రెజిల్ కానీ, దెర్ ఆర్
4 steps in the handling of the complaint. First, receiving of the complaint from the customer. Next, technical investigation. థర్డ్, కరెక్టివ్ యాక్షన్స్ తీసుకుని ఏమేమి యాక్షన్స్ తీసుకున్నారో కస్టమర్స్కి చెప్పడం. ఫోర్త్ స్టెప్ ఏంటంటే మంత్లీ రిపోర్ట్ ప్రిపరేషన్ ఆర్ ట్రెండ్ అనాలిసిస్ చేయడం. సో 1 by 1 మనం తెలుసుకుందాం. ఫస్ట్ స్టెప్ ఏంటంటే రిసీవింగ్ ఆఫ్ ద కంప్లైంట్. సో మనం ఇందాక మాట్లాడుకున్నట్టు అసలు కంప్లైంట్ అనేది కస్టమర్ నుంచి మన కంపెనీకి ఎలా తెలుస్తుంది? త్రూ ద ఫాస్టెస్ట్ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్, దట్ ఈస్ ఈమెయిల్ ఆర్ ద వాట్సాప్స్, రైట్, ఆర్ ద టీమ్స్ ఛానల్స్, డిఫరెంట్ విచ్ ఈస్ ద ఫాస్టెస్ట్ దట్ షుడ్ బి యూజ్డ్ అనమాట. ఒక పర్సన్ కంప్లైంట్ డిపార్ట్మెంట్ అనేది హ్యాండిల్ చేస్తాడు, హీఈస్ ద ఇన్ఛార్జ్. అతనికి ఈ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఏం చేస్తాడు? దిస్ షుడ్ బి హైలైటెడ్ టు ద నెక్స్ట్ లెవెల్ హెడ్స్ అనమాట. హెడ్స్కి ఇంటిమేట్ చేసినప్పుడు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చెయ్యండి అని ఆర్డర్ చేస్తారు. త్రూ ఆల్ దిస్ విల్ బి డన్ త్రూ ఏ ప్రాపర్ డాక్యుమెంటేషన్ ప్రాసెస్. ఇన్వెస్టిగేషన్ ఎప్పుడు కూడా మనకి 2 phases లో జరుగుతుంది. ఫస్ట్ స్టేజ్ ఏంటంటే డాక్యుమెంటేషన్ బేస్డ్ ఇన్వెస్టిగేషన్, సెకండ్ ఫేజ్ ఏంటంటే ల్యాబొరేటరీ బేస్డ్ ఇన్వెస్టిగేషన్. సో ఇఫ్ ఇట్ ద కంప్లైంట్ మైనర్ అనుకోండి, డాక్యుమెంట్ బేస్డ్ ఇన్వెస్టిగేషన్లో దాన్ని క్లోజ్ చేసి కరెక్టివ్ అండ్ ప్రివెంటివ్ యాక్షన్ క్లోజ్ చేస్తాం. ఒకవేళ కంప్లైంట్ కనుక క్రిటికల్ కానీ మేజర్ కానీ అయ్యిందనుకోండి, అప్పుడు దాన్ని ల్యాబొరేటరీ అనాలిసిస్కి పంపించి రిజర్వ్ శాంపుల్స్తో వాటిని రిజర్వ్ శాంపుల్ రిజల్ట్స్ అలాంగ్ విత్ ద కంప్లైంట్ శాంపుల్ రిజల్ట్స్ కంపేర్ చేసి క్లోజ్ చేస్తాం అనమాట. సో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. ఇన్వెస్టిగేషన్ 2 types, డాక్యుమెంట్ బేస్డ్ అండ్ ల్యాబొరేటరీ బేస్డ్. డాక్యుమెంట్ స్టేజ్లో కంప్లైంట్ శాంపుల్, కంప్లైంట్ డాక్యుమెంట్స్ అండ్ బ్యాచ్ రికార్డ్స్, క్లీనింగ్ రికార్డ్స్, అనలిటికల్ రిపోర్ట్ నెంబర్స్, ఎనీ డీవియేషన్స్ ఉన్నాయో లేదో చెక్ చేస్తారు. నెక్స్ట్ అండ్ ల్యాబొరేటరీ అనాలిసిస్. ల్యాబొరేటరీ అనాలిసిస్లో ఏం చేస్తారు? కస్టమర్ మనకు ఒక కంప్లైంట్ శాంపుల్ని పంపిస్తాడు కదా, ఆ శాంపుల్ని అనాలిసిస్ చేస్తారు యాజ్ పర్ ద స్టాండర్డ్ టెస్టింగ్ ప్రొసీజర్ ఆఫ్ దట్ రెస్పెక్టివ్ స్పెసిఫికేషన్. అండ్ ఆల్సో అదొక్కటే కాదు, ఇంకొక దాన్ని కూడా మన దగ్గర ఉన్న రిజర్వ్ శాంపుల్ని కూడా సేమ్ టెస్టింగ్ ప్రొసీజర్తో అనాలిసిస్ చేస్తారు. చేసిన తర్వాత 2 రిజల్ట్స్ని కంపేర్ చేసి ఆ 2 రిపోర్ట్స్ని కూడా అనలిటికల్ క్యూఏ డిపార్ట్మెంట్కి పంపించి అక్కడ వెరిఫై చేపిస్తారు అనమాట. సో ఈ 2 రిజల్ట్స్ కూడా డాక్యుమెంట్ బేస్డ్ ఎవాల్యుయేషన్ రిజల్ట్స్ అండ్ ల్యాబొరేటరీ బేస్డ్ ఎవాల్యుయేషన్ రిజల్ట్స్ కూడా క్యూఏ కంప్లైంట్ ఆఫీసర్కి వస్తాయి. వీడు వచ్చిన తర్వాత ఈ ఆఫీసర్ ఏం చేస్తాడంటే అతను ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ఒక ప్రిలిమినరీ రిపోర్ట్ ప్రొవైడ్ చేస్తాడు అనమాట. ఇట్స్ ఏ కంక్లూజన్ ఆఫ్ ద మార్కెట్ కంప్లైంట్. బేస్డ్ అపాన్ దిస్ ఆ కంప్లైంట్ అనేది 3 categories-లోకి డిఫరెన్షియేట్ చేస్తారు. 1 ఈజ్ ద కన్ఫర్మ్డ్ కంప్లైంట్, సెకండ్ అంటే నాన్ కన్ఫర్మ్డ్ కంప్లైంట్, థర్డ్ అనేది ట్యాంపర్డ్ సస్పెన్షన్ ఆర్ కౌంటర్ఫీట్ కంప్లైంట్ అంటారు దాన్ని. సో కన్ఫర్మ్డ్ కంప్లైంట్ అంటే ఏంటి? ఇప్పుడు కంప్లైంట్ శాంపుల్, కంప్లైంట్ ఇచ్చిన వాడు పంపించిన శాంపుల్ మన రీటైన్ శాంపుల్స్ రెండిట్లోనూ అవుట్ ఆఫ్ స్పెసిఫికేషన్, రెండిట్లోనూ ప్రాబ్లం ఉందని తెలుసుకున్నాం అనుకోండి, ఆ కంప్లైంట్ కన్ఫర్మ్డ్, ఇట్ ఈస్ ఎ వ్యాలిడ్ కంప్లైంట్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ 2 ఫెయిల్ అవ్వాలన్నమాట. ఒక ఆ సిచ్యువేషన్లో కస్టమర్ ఇచ్చిన కంప్లైంట్ వ్యాలిడ్, సో ఈ షుడ్ బి ఏ సీరియస్ కేస్. నెక్స్ట్ నాన్ కన్ఫర్మ్డ్ కంప్లైంట్. నాన్ కన్ఫర్మ్డ్ కంప్లైంట్ అంటే కంప్లైంట్ ఇచ్చిన పర్సన్ యొక్క శాంపుల్ ఓఎస్ ఉంది, మన శాంపుల్, మన రిజర్వ్ శాంపుల్ అనేది నో ప్రాబ్లం అనమాట. సో ఈ టైప్లో ఏంటంటే బట్ దెర్ ఇస్ ఎ ప్రాబ్లం విత్ అవర్ ప్రొడక్ట్. మొత్తం బ్యాచ్ ఎఫెక్ట్ అవ్వలేదు కానీ ఆ కస్టమర్ ఇచ్చిన శాంపుల్లో ప్రాబ్లం ఉంది, అంటే పార్ట్ ఆఫ్ ద బ్యాచ్ ఈజ్ ఎఫెక్టెడ్. ఈ టైప్ ఆఫ్ కంప్లైంట్ ఏంటంటే నాన్ కన్ఫర్మ్డ్ కంప్లైంట్ అంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆ శాంపుల్లో ఒకవేళ ట్యాబ్లెట్ బ్రౌనిష్ కలర్లో అయ్యింది, ఎందుకంటే వాడు సరిగ్గా స్టోర్ చేయలేదు. కానీ మన రిజర్వ్ శాంపుల్లో ఉన్న శాంపుల్ బాగానే ఉంది, ఎందుకంటే వీఆర్ స్టోరింగ్ ఇట్ అంటే రిక్వైర్డ్ టెంపరేచర్ అండ్ ఆర్హెచ్, అండ్ దెర్ ఇస్ ఎ రికార్డెడ్ ప్రూఫ్ కూడా ఉంది కదా దానికి. సో అది కస్టమర్ సరిగ్గా స్టోర్ చేయలేదు కాబట్టి ఆ ప్రాబ్లం వచ్చింది. ఈ టైప్ ఆఫ్ కంప్లైంట్స్ నాన్ కన్ఫర్మ్డ్ కంప్లైంట్స్ అంటారు. అంటే ఇది ఇక్కడ కంపెనీ మిస్టేక్ ఏమీ లేదని చెప్తారనమాట. థర్డ్ టైప్ ఆఫ్ కంప్లైంట్ ఏంటంటే ట్యాంపర్ సస్పెన్షన్ ఆర్ కౌంటర్ఫీట్ కంప్లైంట్ అనమాట. సో ఈ టైప్ ఆఫ్ కంప్లైంట్ ఏంటంటే రీటైన్ శాంపుల్స్ స్పెసిఫికేషన్లోనే ఉంది, కంప్లైంట్ ఇచ్చిన శాంపుల్ దెర్ ఇస్ ఎ ప్రాబ్లం. సో ఎందుకు అంటే దానికి రీజన్ లేదనమాట. సో వై? బికాస్ ఆ కస్టమర్ సరిగ్గా ఆ ప్రొడక్ట్ని హీ హాజ్ ట్యాంపర్డ్ ద ప్రొడక్ట్ ఫ్రమ్ ఒరిజినల్, అంటే సరిగ్గా డిస్పెన్సింగ్ చేయకపోవడం కానీ దెర్ ఇస్ ఎ ట్యాంపర్ ఎవిడెంట్ సస్పెన్షన్ అనమాట. సో
రీడిస్పెన్స్ ఇన్ ద ఫార్మసీస్ లో రీడిస్పెన్స్ చేసేటప్పుడు ఫార్మసిస్ట్ ఏం చేస్తాడంటే పెద్ద బాటిల్ నుంచి చిన్న బాటిల్స్ కి అకార్డింగ్ టు ద పేషెంట్ రిక్వైర్మెంట్స్ డిస్పెన్స్ చేస్తాడు. ఈ డిస్పెన్స్ చేసినప్పుడు ఇన్ కేస్ ఏదైనా మిక్సప్ జరుగుతుంది అనుకోండి, ఇది కూడా కంపెనీ ప్రాబ్లం ఏం కాదనమాట. దట్ ఈస్ ఎ ప్రాబ్లమ్ ఎట్ ద ఫార్మసీ. సో దిస్ టైప్ ఆఫ్ కంప్లైంట్ ని కౌంటర్ఫిట్ ఆర్ ట్యాంపర్ సస్పెన్షన్ కంప్లైంట్స్ అంటారు. సో ఇవన్నీ వచ్చిన తర్వాత 3 టైప్స్ ఆఫ్ కంప్లైంట్స్ కింద కేటగరైజ్ చేసిన తర్వాత ఏ టైప్ ఆఫ్ కంప్లైంట్ అనేది మనం QA ఆఫీసర్ ఎవాల్యుయేట్ చేసి దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ 30 days లో క్లోజ్ చేస్తాడు అనమాట. 30 days లో క్లోజ్ చేసి ఆల్ దిస్ కంప్లైంట్ డాక్యుమెంటేషన్ అలాంగ్ విత్ ద కరెక్టివ్ అండ్ ద కాపా ప్రివెంటివ్ యాక్షన్ ఇఫ్ ఇన్ కేస్ ఇట్ ఈస్ ప్రపోజ్డ్, ఇది మనం ఫర్దర్ గా కంప్లైంట్ ఇచ్చిన పర్సన్ కి మనం పంపిస్తాం. సో వీ గివ్ ఎన్ అష్యూరెన్స్ దట్ మీ కంప్లైంట్ అనేది ఇన్వెస్టిగేట్ చేసాం బాబు, అండ్ ఇన్ ఫ్యూచర్ దేర్ విల్ నాట్ బి ఎనీ ప్రాబ్లం, ఆర్ ఇది మా సైడ్ మిస్టేక్ కాదు, యూ డిడ్ నాట్ స్టోర్ ద కంప్లైంట్ ప్రాపర్లీ, ప్లీజ్ స్టోర్ దెమ్ ఎట్ అప్రోప్రియేట్ కండిషన్స్. వాళ్ళకి సజెషన్స్ కూడా ఇచ్చి కంప్లైంట్ ని క్లోజ్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ అయితే ప్రపోజ్ చేసి వాళ్ళకి చెప్తాం, ఇవి మేము కరెక్టివ్ అండ్ ప్రివెంటివ్ యాక్షన్స్ తీసుకున్నాము, ఇన్ ఫ్యూచర్ వీ విల్ ట్రై టు అవాయిడ్ దిస్ టైప్ ఆఫ్ మిస్టేక్స్. అండ్ సో మనకి కస్టమర్కి రిపోర్ట్ ఇస్తాం. ఆ రిపోర్ట్ ఇచ్చి దాంతో పాటు బికాస్ హిస్ మనీ ఈజ్ వేస్టెడ్ వీ షుడ్ రీప్లేస్ ద శాంపుల్ టు ద కస్టమర్ ఆల్సో. కస్టమర్కి ఆ శాంపుల్ ఒకవేళ 10 tablets మనకి కంప్లైంట్ శాంపుల్ కింద పంపించాడు అనుకోండి, ఒక 10 tablets మళ్ళీ అతనికి కంపెనీ ద్వారా పంపించి మనకి అతనికి ఫ్రీగా రీప్లేస్ చేయాలన్నమాట. దీన్ని కరెక్టివ్ యాక్షన్ అంటారు. ఫ్రీ రీప్లేస్మెంట్ ఆఫ్ ద ప్రొడక్ట్ అలాంగ్ విత్ ద రెస్పాన్స్ లెటర్ మనం పంపించాలి. సో ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ కన్ఫర్మ్డ్ కంప్లైంట్ మాత్రమే కంపెనీ షుడ్ టేక్ ఇట్ యాజ్ ఎ సీరియస్ వన్ అండ్ ఇట్ షుడ్ కరెక్ట్ దేర్ మిస్టేక్స్ త్రూ ఏ డీవియేషన్ రేజ్ చేసి కానీ ప్రాపర్గా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొసీజర్ మార్చుకుని ఆర్ ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ మార్చుకుని టెస్టింగ్ ప్రొసీజర్స్ మార్చుకుని అసలు ఎక్కడ ప్రాబ్లం వస్తుందో ఐడెంటిఫై చేసుకుని ద మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొసీజర్ షుడ్ బి కరెక్ట్ సో దట్ ఇన్ ఫ్యూచర్ ఆల్ ద బ్యాచెస్ విల్ బి ప్రొడ్యూస్డ్ యాజ్ ఎ క్వాలిటీ ప్రొడక్ట్ అనమాట. రైట్. సో కరెక్టివ్ యాక్షన్స్ అండ్ ఫీడ్బ్యాక్ టు ద కస్టమర్స్ ఏంటంటే కరెక్టివ్ యాక్షన్స్ లో రైట్ ఫ్రమ్ ఏ క్విక్ రెస్పాన్స్ or a quick training to the operator to a very deep corrective and preventive action handling. దాని తర్వాత కస్టమర్స్కి ఫీడ్బ్యాక్ ఇచ్చేసి ఫ్రీగా ఒక శాంపుల్ రీప్లేస్ చేస్తారనమాట. ఇది 3rd step. నెక్స్ట్ 4th step మీరు కస్టమర్ కూడా ఇంటిమేట్ చేసేసారు. నెక్స్ట్ ఫైనల్ స్టెప్ ఇంకేంటి, మీరు కంప్లైంట్ లాగ్ మెయింటైన్ చేస్తారు కదా, ఆ కంప్లైంట్ లాగ్ లో మనం ఇది వరకు తెలుసుకున్నది ఏంటంటే క్వార్టర్లీ రివ్యూ మీటింగ్స్ అనేవి ప్లాంట్ లో ప్రతి క్వార్టర్కి ఒకసారి జరుగుతుంది. ఈ క్వార్టర్లీ రివ్యూ మీటింగ్ ఇట్ విల్ బి హెడెడ్ బై ద QA హెడ్ అండ్ దీంట్లో అన్ని ప్రొడక్షన్ హెడ్స్ అలాంగ్ విత్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ద మేనేజ్మెంట్ కమిటీ ఉంటారు. దీంట్లో అసలు ఎన్ని కంప్లైంట్స్ వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి, ఏ టైప్ ఆఫ్ కంప్లైంట్, మీరు కరెక్టివ్ యాక్షన్స్ ఏం తీసుకున్నారు, దానివల్ల మన రెప్యుటేషన్ ఏంటి, మనం ఇంప్రూవ్ అయ్యేమా లేదా అనేది అక్కడ డిస్కస్ చేస్తారనమాట. దీన్నే ట్రెండ్ అనాలిసిస్ అంటారు. ఇట్ షుడ్ బి రిప్రజెంటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్రాఫ్స్. ఎన్ని టైప్ ఆఫ్ కంప్లైంట్స్ వచ్చినాయి, ఎన్ని కన్ఫర్మ్డ్, ఎన్ని నాన్ కన్ఫర్మ్డ్, గ్రాఫికల్ గా దాన్ని రిపోర్ట్ చేసి అండ్ రిపోర్ట్. ఇది మంత్లీ రివ్యూ మీటింగ్స్ ఆర్ క్వార్టర్లీ రివ్యూ మీటింగ్స్ ఇట్ ఈస్ ఎ రెగ్యులేటరీ రిక్వైర్మెంట్. ఆడిటర్స్ ఎప్పుడన్నా అడిగినప్పుడు ఈ మంత్లీ రివ్యూ మీటింగ్స్ యొక్క రిజల్ట్స్ అండ్ ద MOM అనేది ఇన్ఫార్మ్ చేయాలన్నమాట. సో హ్యాండ్లింగ్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ సెషన్ లో ఇటువంటి సిమిలర్ టైప్ ఎఫెక్ట్ ఆఫ్ ద మార్కెట్ కంప్లైంట్ హ్యాండ్లింగ్ ఈజ్ ద నెక్స్ట్ స్టెప్ ఈజ్ ద రీకాల్స్ అండ్ రిటర్న్స్ అనమాట. అసలు రీకాల్స్ అంటే ఏంటి, రిటర్న్స్ అంటే ఏంటి, వాటిని ఎలా హ్యాండిల్ చేస్తాం అనేది నెక్స్ట్ సెషన్ లో తెలుసుకుంటాం.